ఆనాటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించిన అరవ రామకృష్ణ గారికి, ఇండియాల వెంకటరామని 85వ జయంతి కార్యక్రమంలో మన వారి గురించి అనేక మంది ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అనేక మంది పెద్దలు, వారితో సమీప సంబంధం వారు అనేక మంది రావడం కూడా నిజంగా మంచి కార్యక్రమం వారి గురించి మనం అనేక రకాలుగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గోపాలకృష్ణ గారు ఐఏఎస్ మన రామగుండం దాకా వచ్చిన గారు, అలాగే రంగనాథ్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా, ఖమ్మం జిల్లాలో ఎస్పీగా, నల్లగొండలో డీఎస్గా, హైదరాబాద్ లో ఐజీగా ఉంటూ మరి వారు కూడా మిర్యాల వెంకటరావు గారితో మన వారు ప్రీవియస్ కాకినాడలో కానీ వాళ్ళ చోట కానీ మరి వారితో సంబంధం ఉన్న వ్యక్తి. మరి వారు కూడా అనేక రకాల విషయాలు కూడా మిర్యాల వెంకటరావు గారితో తెలియజేశారు. ఆయన వేదిక ఉన్న చింది జనార్దన్ ప్రముఖ పాత్రికేయుడు, అలాగే ఇక మన ఎంహెచ్ గారు కూడా మిర్యాల వెంకటరావు తోటి సన్నిహితంగా ఉంటూ కోస్తా ఆంధ్రలో, విశాఖపట్నంలో, హైదరాబాద్ లో అనేక రకాల ఉద్యమాలు చేసి కాపు సామాజిక వర్గానికి అనేక రకాలుగా సేవలు అందించారు ఎంహెచ్ గారు కూడా. మరి వారు సిమెంట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నప్పుడు అనేక మంది మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎంహెచ్ గారు. అలాగే వేదిక ఉన్న శివశంకర్ గారు మన కేంద్ర మంత్రిగా పనిచేసి మనందరికీ చాలా ముఖ్యులు. శివశంకర్ గారు కూడా కాపు సామాజిక వర్గాల్లో అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. ఆనాటి వెంగరూపి మోహన్ గారికి కూడా రాజకీయంగా అనేక రకాలైన అండగా ఉండేవాళ్ళు. అలానే గుంటూరులో కన్నా లక్ష్మీరావు గారు కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన శివశంకర్ గారు. ఆ తర్వాత 99లో నాకు కూడా శాసనసభ్యులుగా టికెట్ ఇప్పించిన శివశంకర్ గారు ఎంతో ప్రోత్సహించారు. ఇలా అనేక మంది మరి మిర్యాల వెంకటరావు గారు ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో కూడా రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, తెలంగాణలో కానీ కాపుల్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలి. కాపు సామాజిక వర్గంలో బీదవారు చాలా మంది ఉన్నారు. లారీ డ్రైవర్లుగా, మెకానికల్ గా, చేతివృత్తులుగా పనిచేసేవాళ్ళు, కూలీలుగా పనిచేసేవాళ్ళు, వ్యవసాయ కార్మికులుగా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఆర్థికంగా పైకి తీసుకోవాలంటే మరి మన రిజర్వేషన్ అనేది అవసరం. రిజర్వేషన్ ఇవ్వండి మనకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మున్నూరు కాపుగా ఉన్నా, అలాగే ఉత్తరాంధ్రలో తూర్పు కాపుగా ఉన్నా వారిద్దరికీ బీసీగా ఉన్నాయి. కోస్తా ఆంధ్రాలో కూడా బీసీగా చేర్చాలని చెప్పి ఆ రోజు కుప్పస్వామి కమిషన్ కూడా వేసిన విధానం విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేసిన మహోన్నతమైన వ్యక్తి మిర్యాల వెంకటరావు గారు. అసలు కాపులకి, తెలగా, బలికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి మిర్యాల వెంకటరావు గారు. మరి ఆ రోజుల్లో విజయవాడలో మరి మేము యువజన కాంగ్రెస్ లో పనిచేసే రోజుల్లోనే అనేక రకాల సమావేశాలు ఏర్పాటు చేసేవాడు. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఆయన తిరిగేవాడు. మరి ఆ విధంగా మనం వేరే కులాలకు వ్యతిరేకం కాదు. ఇలాగ రంగనాథ్ గారు చెప్పారు, ఇతర కులాలకు వ్యతిరేకం కాకుండా మన కులాన్ని, కాపు కులాన్ని, తెలంగాణ కులాన్ని, బలిజ అందరూ కూడా మనం అంతా కూడా అన్ని రంగాల్లో పైకి రావాలి. ముఖ్యంగా రాజ్యాధికారం కావాలి. నేను ఎవరికైనా సహాయం చేయాలా, మీరు ఎవరికైనా సహాయం చేయాలా, అధికారం కావాలి. అధికారం ఉంటేనే అధికారులు మన మాట వింటారు. మనం సమాజానికి ఒక సేవ చేయాలన్నా అధికారం ఉండాలి. అధికారం ఉండాలంటే మనకు కూడా అన్ని రకాల అవకాశాలు లభించాలి. కాబట్టి తప్పకుండా ఈ సామాజిక వర్గం ముందుకు రావాలి, ఆర్థికంగా బాగా పైకి రావాలి. కాబట్టి వాళ్ళ ఆప్తాల నుంచి కూడా మరి ప్రసాద్ గారు, చింతా శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గారు అందరూ కూడా వచ్చేసారు. అటు అమెరికాలో కూడా అందరూ కూడా మరి కలిపి ఆప్తా ద్వారా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్, కొన్ని కోట్ల రూపాయల స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యంగా మన సామాజిక వర్గంలో ఎడ్యుకేషన్ బాగా తీసుకురావాలి, ప్రతి కుటుంబంలో బాగా చదివించాలి, చదివించి రాణించాలి. చదివించినప్పుడు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అది చదువుతో పాటు రాజకీయాలు ఉండాలి. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు కూడా మనం ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు కూడా రాజ్యాధికారం అనేది లభిస్తుంది. తప్పకుండా ఇప్పటికే గతంలో చూసుకుంటే మరి ఇప్పటికే శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ సంఖ్య పెంచుకున్నాం మనం గతంలో చూసుకుంటే. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. మరి జనసేన పార్టీ ద్వారా అనేక మందికి రాజ్యాధికారం పదవి సంబంధించిన పదవి కూడా లభించాలి. రాబోయే రోజుల్లో మనం 27% మనం ఉమ్మడి ఆంధ్రలో ఉన్నాం కాబట్టి తప్పకుండా తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ తప్పకుండా రాజ్యాధికారం కోసం ఎవరి వంతు వారు మనం కృషి చేద్దాం. తప్పకుండా అందరూ కలిసి సాధిద్దాం. మరి వేరే కులాలకు ఎవరికి కూడా వ్యతిరేకం కాకుండా అన్ని కులాలను కలుపుకుంటూ రాజ్యాధికారం కోసం పాటుపడదామని తెలియజేసినట్టు మరి మంచి కార్యక్రమంలో మరి విజయాన్ని వెంకటరావు చేసే కార్యక్రమాన్ని మరి ఏదైతే మంచి స్ఫూర్తితో మరి వారు చేసే కార్యక్రమాన్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్తూ నేటి యువతరాన్ని కూడా మరి ఆ రోజు చేసిన విజయాలంతరావు చేసిన కార్యక్రమాన్ని తెలియజేసే విధంగా మనం ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలా కార్యక్రమాలు చాలా సంతోషం. మరి రామకృష్ణ గారు, కటారి అప్పారావు గారు మరి ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమం పాల్గొనేందుకు మరి వారికి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. జరిగి